నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కాపు నేత ముద్రగడ పద్మనాభం యూటర్న్ తీసుకున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే ఎలక్షన్స్కి ముందు మనం చూసాము ఆయన జనసేనలో చేరతారని వార్తలు వచ్చినా కూడా ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరడం, అలాగే వైసీపీలో పవన్ కళ్యాణ్ని టార్గెట్గా పనిచేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచాక ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకోవడం, ఇవన్నీ చూసాము. మరి ఇంత చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలన్న ఆలోచన ఎందుకు చేశారు, అది ఈ వార్తల్లో నిజమెంతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు దుర్గా కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం సార్. నమస్కారం సార్, ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు ఎంత హాట్ టాపిక్ అయ్యారో మనందరం చూసాం. ముందుగా ఆయన ఇటు పవన్ కళ్యాణ్ గారిని అటు చంద్రబాబు గారిని టార్గెట్ చేయడం ఏమో కానీ ఆయన పేరు మార్చుకుంటాను అని శపథం చేయడంతో ఆ తర్వాత పేరు మార్చుకోవడంతో కూడా ఆయన ఎక్కువ హాట్ టాపిక్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అండ్ పార్టీలో ఆయన కోసం కావచ్చు, ఆయన కొడుకు కోసం కావచ్చు, వైసీపీలో చేరి పేరు కూడా మార్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు యూటర్న్ తీసుకోబోతున్నారు. పవన్ని జగన్ తిట్టమంటే నేను తిట్టాను అని అంటున్నారు. సో ఈ వార్తల్లో నిజం ఎంత ఉందంటారు? మరి పేరునే మార్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? మీరేం చెప్తారు? అసలు ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు ఎంత వెలిగాడో చివరి దశకు వచ్చేటప్పటికి ఆయన రాజకీయంగా ఒక సంక్షోభంలో ఇరుక్కుపోయాడు, ఒక అయోమయ పరిస్థితులు ఇరుక్కున్నాడు. కుటుంబ పరంగా కూడా చాలా సొంత కూతురే అసలు ఆయన భవిష్యత్తు గురించి ముందే చెప్పింది, మా నాన్నని ఒక పావుగా వాడుకుంటున్నాడు, ఇందులో నేను బాధ్యతను కాలేనని. ఆ రకంగా ఆయన కుటుంబంలో అసలు అంతకుముందు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం అంటే ఐక్యతకి ఒక ఆదర్శానికి పేరుగా ఉండేది. అలాంటి ముద్రగడ వ్యక్తిత్వం కూడా అంతే ఆదర్శంగా ఉండేవాడు. కానీ తర్వాత క్రమేపీ ఆయన తన ప్రతిభను కోల్పోయాడు, ప్రాభవాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు రెంటికి చెడ్డ రేవళ్ళలాగా ఉన్నాడు. ముద్రగడ పద్మనాభం ఏమో ఒక కాపు నాయకుడిగా ఎదిగి ఇప్పుడు పద్మనాభ రెడ్డిగా మారి అటు ఆ సామాజిక వర్గం ఆయన ఆదరించట్లేదు. అసలు నిజంగా ఆయన స్వతహాగా పుట్టుకతో ఏ సామాజిక వర్గంలో పుట్టాడో వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఎవరైనా ఒక సామాజిక వర్గంలో పుట్టి కావాలని ఆ సామాజిక వర్గం నుంచి వేరే సామాజిక వర్గం పేరు పెట్టుకుంటే దాదాపు వెలివేసినట్టే చూస్తారు కదా, దాదాపుగా అది వెలివేసినట్టే. అట్లా అని పని ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇతను ఒక పట్టుదల పట్టి ఫలానా కులం పేరు పెట్టుకుంటానంటే మా కులం ఏమన్నా అంత తీసేసిన కులమా అని అవతలాళ్ళు పట్టుబట్టారు. అదేంటి మా కులంలోకి వచ్చి చేరటం, ఇట్లా ప్రతివాడు ఛాలెంజ్ చేయటం, ఓడిపోతే మా కులంలో వచ్చి చేరతారా ఇట్లా పనికిరాని వాళ్ళంతా, అట్లా తీసేసిన సామాజిక వర్గమా రెడ్డి సామాజిక వర్గం అనే చర్చ కూడా అక్కడ జరిగింది. ఈ రకంగా తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డిని భుజానికి ఎత్తుకుని అసలు జగన్మోహన్ రెడ్డి తరపున తను ఛాలెంజ్ చేసి ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ ఓడించకపోతే అతన్ని ఓడించలేకపోతే నేను పేరు మార్చుకుంటాననే స్థాయికి వెళ్ళాడు. అసలు ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎవరైనా వాళ్ళు ఓడిపోతే ఎవరైనా ఛాలెంజ్ పెట్టుకుంటారు, కానీ అవతలాలను ఓడించడానికి ఛాలెంజ్ పెట్టుకున్న సందర్భం కూడా మనం ఇదే చూస్తున్నాం. ఇప్పుడు పని అంత చేసిన తర్వాత ఓడించగలిగాడా? ఓడించలేకపోయాడు. పని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా గెలిచాడా? జగన్మోహన్ రెడ్డి గెలవలేదు. ఈయనకి అన్ని విధాలా కూడా రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు దీంట్లో జనసేనలో కూడా ఆయన చేరదామని ఒక రాయబారం పంపితే కూడా అప్పటికే పవన్ కళ్యాణ్ మీద ఈయన అవాకులు చవాకులు పేలుంటంతో అసలు అతన్ని నేను పార్టీలో చేర్చుకోనని చెప్పి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పారు. ఇక ఆ కసితో ఏం చేశాడంటే వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి, అసలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి అనుకూలమైనటువంటి ఒక్క మాట కూడా మాట్లాడాల. గతంలో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ పెడతా అన్నాడు, రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. ఇంత ఉన్నా కూడా 2014 నుంచి 19 వరకు ముద్రగడ పద్మనాభం గారు కూర్చొని లేఖలు రాస్తానే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని విమర్శిస్తూ ఆయన కాపు సామాజిక వర్గానికి ఇది చేయలేదు, అది చేయలేదు, ఏదో ఒక కంప్లైంట్ ఎప్పుడు లెటర్లు రాశాడు. అదే మరి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 రాక ఉంటే అసలు ఆయన ఏమీ పట్టించుకోకపోయినా కూడా ఒక్క లేఖ రాయలే. అప్పుడు కూడా ఈ కాపు సామాజిక వర్గంలోనే ఒక ప్రశ్న వచ్చింది, ఎందుకు ఈయన చంద్రబాబు అయితే టార్గెట్ చేస్తాడు కానీ ఇతన్ని ఎందుకు టార్గెట్ చేయటం లేదు అని. తర్వాత ఇంకోటి ఏంటంటే పెద్ద ఎత్తున ఆయన ఉద్యమం చేసినప్పుడు ఈ యూత్ బాగా ర్యాలీ అయ్యారు, ముద్రగడ పద్మనాభం వెనకాల ఫాలో అయ్యారు. అప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టిన సందర్భంలో కూడా ఆయన పీక్లో ఉన్నాడు. ఆయన ఏది చెబితే కాపు సామాజిక వర్గంలో ముఖ్యంగా యువత అంత రెచ్చిపోయి ఏదైనా చేసే పరిస్థితి. అట్లాంటిది ఆ తర్వాత కాలంలో ఆయన మరి కాపు సామాజిక వర్గంలోనే ఒక వ్యతిరేకతను ఎట్లా ఎదుర్కోవాల్సి వచ్చిందంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన డబ్బులతోనే మీకు ఉప్మా పెట్టాననే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు.
అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఎవరికి కూడా అక్కడ ఒక మంచి అభిప్రాయం లేదు. తర్వాత ఈయన ఒక కాపు నాయకుడిగా ఉద్యమం నిర్వహిస్తున్నాడు అనుకున్నారు, కానీ ఆయన మోచేతి కింద నీళ్లు తాగుతున్నట్టుగా మాట్లాడేటప్పటికి మొత్తం కాపు సామాజిక వర్గం ఆయన్ని అసలు యూత్ బాగా వ్యతిరేకించింది. అసలు నువ్వు ఇంత దిగజారిపోయావని మాకు తెలీదు, ఇప్పుడు కాపు నాయకుడిగానే నీవు ఉద్యమం నడుపుతున్నావు అనుకుని నీ వెనకాల నడుస్తున్నావు, నువ్వు వెనకాల ఒక వ్యక్తి చేతిలో ఒక కీలు బొమ్మలాగా ఉన్నావు, అతనితో ఫండ్స్ తీసుకుని మాకు పెట్టిన ఒప్ప నీ ఇంటి ముందుకు వచ్చి కక్కుతాము, నిన్ను ఒక కాపు సామాజిక నాయకుడిగా మేము అసలు భావించట్లేదు, ఇంకా నీతో వచ్చేది లేదు, అసలు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని కూడా త్యజించేశారు. ఆ విధంగా ఈయన ఏ సామాజిక వర్గం కోసం అయితే పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతా వెళ్ళాడు, అటు ఇది అవ్వలేకపోయాడు, ఇమ్మలేకపోయాడు. ఎట్లాగంటే పార్టీలో ఆ గెలుపు రాలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ ఊహించిన రీతిలో ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. పిఠాపురం నియోజకవర్గంలో ఈయన పీఠం వేసుకుందాం అనుకున్నాడు వీళ్ళ అబ్బాయికి గిరికి, అక్కడ పోయింది ఆయన బలం. అంతకుముందు ఈయన జగ్గంపేట ఎమ్మెల్యేగా ఉండేవాడు, అసలు జగ్గంపేటలో 0 పరిస్థితికి వచ్చింది. పత్తిపాడు నియోజకవర్గం నుంచి కూడా ఒకసారి ఈయన ఎన్నికయ్యాడు. అయితే అక్కడ ఏమన్నా వాళ్ళ అబ్బాయిని పోటీ పెడదామంటేను అక్కడ కూడా ఇంకొక క్షత్రియ సామాజిక వర్గం మురళీకృష్ణరాజు గారిని ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు. ఇప్పుడు ఎక్కడ ఈయనకి ప్లేస్ దొరక్క అన్నీ ఒక కుర్చీల దాన్ని ఏమంటారు మ్యూజికల్ చైర్ లాగా ఆడేసాడు, అయిపోయినాయి అన్ని చైర్స్ అన్ని అవకాశాలు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి తిట్టమంటేనే పవన్ కళ్యాణ్ తిట్టాను, చంద్రబాబుని తిట్టాను అనే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఏదైతే చెప్పిందో చిన్నమైనా ఆమె చెప్పిందే వాస్తవమైంది. అమ్మాయి ఇప్పుడు జనసేనలో కూడా చేరే అవకాశం చేరబోతుంది. అప్పుడు కూడా చేరిందమ్మా, కాకపోతే అప్పుడు చేరింది, అమ్మాయి చేరింది ఆల్రెడీ. ఆ అమ్మాయి జనసేనలో ఉంది. నా తండ్రిని పావుగా ఉపయోగించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, అదే నా బాధ. మా తండ్రి అమాయకుడు, రాజకీయంగా ఆయనకి ఎంత పలుకుబడి ఉన్నా కూడా క్రమేపీ ఆయన ప్రాభవాన్ని కోల్పోయాడు, ఇంకా కూడా కోల్పోతున్నాడు అనేదేను. అందుకే నేను కనీసం పవన్ కళ్యాణే రైట్ పర్సను, జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ పర్సన్ కాదు, అతను సామాజిక వర్గానికి చేయడు, ఏ ప్రజలకి కూడా చేయడు. ఆ అమ్మాయి ముందే చెప్పింది, అసలు ఒక రకంగా అలర్ట్ కూడా ఇచ్చింది జనరల్ ఓటర్స్ కూడా. అతను నమ్మశక్యం కాని వ్యక్తి, ముద్రగడ పద్మనాభాన్ని కూడా మా తండ్రిని కూడా ఒక ఆట వస్తువుగా ఉపయోగించుకుంటున్నాడు, అంతే తప్ప ఆయనకి సహాయం జరగదని కూడా చెప్పింది. ఖచ్చితంగా అమ్మాయి ఏదైతే చెప్పిందో అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే అసలు ముద్రగడ పద్మనాభం గారు గమనించాల్సింది, ఆయన తరంలోనే ఆయన ప్రాభవాన్ని ఒక 100 నుంచి 0 పాయింట్కి వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో ఆయన ఇంకొక కొడుకుని ప్రమోట్ చేయడానికి ప్రయత్నించడం కూడా ఈ సందర్భంలో అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎవరు కూడా ఏం చేయలేడు. అంతకుముందు చేగొండ హరిరామ జోగయ్య ఈయన ఇద్దరు కూడా కాపు సమాజానికి డిక్టేషన్స్ ఇచ్చారు, మేము ఇట్ట చేయాలి అట్ట చేయాలి. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నువ్వు 50% సీట్లు అడుగు, 2.5 కాలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటట్టు నిబంధన పెట్టు అని ఆయన్ని శాసించారు. కానీ అదే ఈ ఇద్దరు వ్యక్తులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత కొడుకులకి టికెట్ ఇప్పించుకోలేకపోయారు. తర్వాత ఈ సీట్ల విషయంలో కూడా కాపులకు సంబంధించి ఇన్ని సీట్లు ఇవ్వమని అడగలేకపోయారు, ముఖ్యమంత్రి పదవి అడగలేకపోయారు. ఆయన కాపులకు రిజర్వేషన్ పెట్టను అన్నా కూడా దిక్కులేని పరిస్థితుల్లో, ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఆయనకి మద్దతు ఇచ్చారు కిందటి ఎలక్షన్లో. ఆ విధంగా ఇద్దరు కూడా 0 అయిపోయారు. ఇప్పుడు హరిరామ జోగయ్య గారు అంటే వయోధికుడు, ఆయన జీవితం పెద్ద విషయం కాదు, కానీ ముద్రగడ పద్మనాభం గారు కూడా ఆ స్థాయికి వెళ్ళాడు. కాబట్టి ఇవాళ ఆయన తలుచుకుంటే తను చేసిన తప్పులు నిద్ర పట్టట్లేదు అంటున్నారు. అసలు అంత వాళ్ళ కొడుకు కోసం కూడా పిఠాపురం సీట్ ఆశించారు, అది పోయింది. ఇప్పుడు పత్తిపాడు ఇన్ఛార్జ్ పోస్ట్ అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి అడిగాడు, కానీ ఆయన ఇవ్వలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన మురళీకృష్ణరాజు గారు కనుక తీసేస్తే ఇప్పుడు క్షత్రియ సామాజిక వర్గానికి మొదటి నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఇల్ట్రీట్ చేశాడు, వాళ్ళని అవమానపరిచాడు, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అందులో రఘురామరాజు గారి మీద దాడి చేయటం కూడా ఆ సామాజిక వర్గాన్ని తీవ్రంగా కలిసివేసింది. అట్లా ఆ సామాజిక వర్గాన్ని కనుక ఇప్పుడు ఆయన్ని కనుక ఇన్ఛార్జిగా తీసేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పటికే ప్రికేరియస్గా, అంటే చాలా బలహీనంగా ఉంది పరిస్థితి. ఇక ఇప్పుడు మళ్ళీ 0 పవర్లో ఉన్నాడు ఎవరు, ముద్రగడ పద్మనాభం గారు. ఇక ఈయన్ని ఎత్తుకున్నందువల్ల కాపు సామాజిక వర్గం నుంచి కూడా వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. సొంత కుటుంబం నుంచి కూడా రాదు ఆయనకి మద్దతు. సొంత కిర్లంపూడిలో కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు, పూర్తి వ్యతిరేకం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిస్థితే 0గా ఉన్నప్పుడు ఈయన భుజాల మీద పెట్టి మోసే దశలో ఆయన లేడు. ఇక
కాబట్టి ఇక ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ జీవితం అనేది భవిష్యత్తు అనేది ముగింపుకు వచ్చేసింది. ఇక ఈ టైంలో ఇంకా ఆయన ఎవరినో ప్రమోట్ చేయటం ఇక ఇవన్నీ అనవసరపు మాటలు. ఆయన ఇంకా దూరంగా ఉండటమే గౌరవం దక్కుతుంది ఆయనకి రాజకీయాలు. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.